భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు, ఎన్ని అడుగుల్లో కొలువుదీరబోతున్నాడు, ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ అంటేనే భక్తి భావంతో పాటు ఆకర్షణీయమైన రూపాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈసారి కూడా నిర్వాహకులు ఎంతో ప్రత్యేకంగా పనులను వేగవంతం చేశారు. 69 అడుగుల ఎత్తుతూ పంచముఖ సంకటహర రూపంలో కొలువుదీరనున్న గణపయ్య కోసం భారీ మండపంతో పాటు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పంచముఖ సంకటహర వినాయకుడు 5 ముఖాలు 5 సర్పాలు మరి 10 హస్తాలతో ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. గత సంవత్సరం చూస్తే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశామన్నమాట. ప్రపంచం మొత్తం శాంతి ఉండాలనే ఉద్దేశంతో మనం పూజ చేశాము. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే పంచముఖ సంకటహర వినాయకుడు. ఎవరు మన వినాయకుడిని పూజించే వల్ల ప్రజలందరూ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది మనం తీసుకోవడం జరిగిందనమాట. కేవలం ప్రధాన విగ్రహమే కాకుండా వినాయకుడికి కుడివైపున అత్యంత పవిత్రమైన సోమనాథ్ లింగాన్ని, ఎడమవైపున కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ 2 రూపాలు పంచముఖ సంకటహర గణపతికి మరింత శోభను చేకూరుస్తున్నాయి. 1954లో ఈ ఉత్సవాన్ని కేవలం 1 అడుగు ఎత్తుతో సింగరి శంకరయ్య ప్రారంభించారు. అప్పట్లో ప్రతి సంవత్సరం 1 అడుగు పెంచుకుంటూ వెళ్లారు. 2024లో ఖైరతాబాద్ ఉత్సవాల 70వ వార్షిక సందర్భంగా రికార్డ్ స్థాయిలో 70 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నిర్మించారు. రవాణా సౌకర్యాలు, మెట్రో పిల్లర్లు, పర్యావరణ పరిరక్షణ వంటి భద్రతా కారణాల దృష్ట్యా ఉత్సవ కమిటీ లాస్ట్ టైం ఈసారి ఎత్తును పెంచకుండా 69 అడుగుల దగ్గరే స్థిరంగా ఉంచింది. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవటానికి జంట నగరాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.